మన్నను ఎట్ల జైల్లో పెడితిరి జనం పంతులయ్యను. వెలివాడల పేదోళ్ళ ఇంట్ల పుట్టినందుక కలలగూడ కన్నీళ్లను తాగి బతికినందుక కొట్లగాసి రాత్రి బడిలో రాత నేర్చినందుక గురుకులంలో గురువులకే గురువైనందుక భీమరావు బతుకు పుస్తకాన్ని చదివినందుక తెలివితోని వెలుగు బాటలడుగులేసినందుక అక్షరాల అంబేద్కర్ వారసుడైనందుక లక్షలాది జనం గుండె గొంతుకైనందుక ఎందుకు బంధిస్తిరి మా కాశీ మన్నను ఎట్ల జైల్లో పెడితిరి జనం పంతులయ్యను. సారమున్న చదువులను కోరుకున్నందుక శాస్త్రీయ విద్య కొరకు కొట్లాడినందుక విద్యార్థి ఉద్యమాల పొద్దయినందుక యుద్ధంలో ఒరిగినోళ్ళ ముద్దాడినందుక బుద్ధిజీవిగా ప్రజలకు పరిచయమైనందుక ఆశిస్తూ పాలకులను ప్రశ్నించినందుక పల్లె పల్లె గుండెలకు హత్తుకున్నందుక కళ్ళదండు కత్తులకు నెత్తురిచ్చినందుక ఎందుకు బంధిస్తిరి మా కాశీ మన్నను ఎట్ల జైల్లో పెడితిరి జనం పంతులయ్యను. మంచితనం తెలుగు జనం మనసు నిండినందుక మాట్లాడే పదం మార్పు కోరినందుక అసమానపు సమాజాన్ని ధిక్కరించినందుక సమరాజ్య స్థాపనకై కలలను గన్నందుక ధనిక పేద లింగ భేదం ఏందని అన్నందుక రాజ్యాంగపు హక్కులడుగ రాజీపడానందుక ప్రజాస్వామ్య తెలంగాణ ప్రాణమన్నందుక నడుస్తున్న తెలంగాణ పత్రిక అయినందుక ఎందుకు బంధిస్తిరి మా కాశీ మన్నను ఎట్ల జైల్లో పెడితిరి జనం పంతులయ్యను. అంబటిపల్లె నుండి బయటకొచ్చినందుక హైదరాబాదు నగరాన అడుగుపెట్టినందుక పాలమూరు దళితుడు పంతులైనందుక అంటరాని వాడు ఆచార్యుడైనందుక ఉస్మానియ విద్యార్థుల ఉషస్సైనందుక PhD స్కాలర్స్ కనుపాపైనందుక అక్షరాలే ఆయుధమని బోధించినందుక పుస్తకాలే ఆస్తులుగా భావించినందుక ఎందుకు బంధిస్తిరి మా కాశీ మన్నను ఎట్ల జైల్లో పెడితిరి జనం పంతులయ్యను. ఆ బంధుల రాజ్యపు అహంకార ధోరణి హక్కులడిగేటోళ్ళ పైన కుట్ర కేసులేందని విద్యార్థులు మేధావులు ఉద్యమించి అడుగకుంటే దిక్కుమొక్కు లేని వాళ్ళు ఒక్కటై నడువకుంటే దళిత ప్రజా సంఘాలు సింగమోలె లేవకుంటే మహిళా సంఘాల స్వరం మెరుపులై ఉరుమకుంటే మనువుగాళ్ళ మతం పిచ్చి మంట గమ్ముకుంటుంది కదలకుంటే ఈ దేశం కాలి బూడిదవుతుంది కదలకుంటే ఈ దేశం కాలి బూడిదవుతుంది.